శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీమాతా పితృగురుచరణారవిందాభ్యాం నమ. హెచ్ఎంటీవీ కుటుంబ సభ్యులకు శుభోదయం. కాలం అనుకూలంలో శ్రీ శుభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాస శుక్లపక్ష పంచమి సోమవారం మఖా నక్షత్రం. విశేషించి ఈరోజు శుభ సమయాలు ఉదయం 10 గంటలకు తిరిగి 11:45 విశేషమైనటువంటి విషయములలో అనేకమైనటువంటి శుభాలు పొందడానికి, ప్రధానంగా ఏదైనా శుభ ప్రయత్నములు చేయటానికి, జీవితంలో ఎదుగుదల సాధిద్దామనుకోవడానికి ఈ శుభ సమయాలు అత్యంత అనుకూలమైనటువంటివి. ప్రయత్నం చేయండి. వార విశేషం పండుగల సమాహారంలో ఈరోజు స్కంద పంచమి. విశేషించి వివాహం కాని యువతీ యువకులు, సంతానం లేనటువంటి వారు, చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నవారు, నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు, నరములకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు, దీర్ఘాయుర్భాగ్యములు పొందాలనుకునేటువంటి వారు స్కందుణ్ణి ఆరాధన చేయడం వలన ఆవు పాలతోటి సుబ్రహ్మణ్యేశ్వరాభిషేకము, జంట నాగశిలలకు కానీ ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయం ఉంటే అక్కడకు వెళ్ళి కానీ పుట్టకు కానీ పాలు పోసి 16 ప్రదక్షిణములు చేసి నమస్కారం చేసుకోవటం వల్ల విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరించవచ్చు. అలాంటి స్కంద పంచమి అనేకమైనటువంటి విశేష సమాహారములతో ఈరోజు మన ముందుంది. వరములు కురిపించటానికే స్కందుడు ఈరోజు అవతరించినటువంటి రోజు. అందువల్ల ఎవరైతే విశేషించి స్కందారాధన ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరారాధన చేస్తారో అక్షయమైనటువంటి ఫలితములు పొంది తరించవచ్చు. కోరినటువంటి కోరికలకు కొంగు బంగారమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరారాధన విశేష ఫలితాలను మానవ జీవితాలలో ప్రసాదింపచేస్తుంది. మేషాది 12 రాశుల్లోనూ ప్రధానంగా మేషరాశి. ఈరోజు మేషరాశికి ఆహ్లాదభరిత వాతావరణం ఉండబోతోంది. ముఖ్యంగా మేషరాశికి గౌరవ సంబంధమైనటువంటి విషయములలో వీళ్ళు కృతకృత్యులవుతారు. ఎదరివారికి గౌరవం ఇవ్వడంలో కానీ, గౌరవం పుచ్చుకోవటంలో కానీ వీరు ముందంజలో ఉంటారని గమనించవచ్చు. మాట పట్టింపులు ఉంటాయి. ఇంటా బయట కూడా కొంచెం ఒత్తిడి కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించండి. మీరు తగ్గకపోవడమే మంచిదని నా భావన. ఎందుకంటే వీళ్లకు సంబంధించినంత విశేషమైన విషయాలు ఈరోజు జీవితంలో చాలా కృతకృత్యత తీసుకునేటటువంటి రోజుగా మేషరాశిని మనం గుర్తించవచ్చు. ప్రమోషన్స్ కోరుకునే వాళ్ళకు కూడా అత్యంత అనుకూలమైనటువంటి రోజని ఈరోజు గుర్తించవచ్చు. ఉద్యోగులు, స్వయం వృత్తుల వారు ఉభయులు కూడా రాణించేటటువంటి దిశగా ఈరోజు వీరి ప్రయాణం ఉండబోతోంది. కుటుంబ పరంగా ఇంటా బయట కూడా కొంచెం ఒత్తిడి ఉంటుంది. జాగ్రత్త వహించండి. మేషరాశి ప్రధానంగా ఆర్థికంగా కొంచెం పుష్టినిచ్చేటటువంటి రోజుగా కూడా వీరు గుర్తిస్తారు. ఏదో ప్రకారంగా సాయంకాలానికి ధనాదాయం ఖర్చులకు చేతికందుతుంది. వృషభ రాశి వారులకు యోగ్యకర కాలము. నేత్ర సంబంధమైన విషయాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించండి. ప్రధానంగా విందు వినోదాది వ్యవహారాలలో పాల్పంచుకోవడము, పెర్మనెంట్ కోరుకునే వాళ్లకు అనుకూలమైనటువంటి కాలంగాను గుర్తిరిగి ప్రవర్తిస్తారు. వృషభం వాళ్లకు ప్రధానంగా ఎదటి వారిని మెస్మరైజ్ చేయడంలో, మాయ చేయడంలో వీరి వేళ కృతకృత్యులవుతారు. అంటే మోసగిస్తారని కాదండి, వారిని ఒప్పించగలరు. అలా ఒప్పించేటటువంటి సత్తా వీరిలో ఈవేళ మనం గుర్తించవచ్చు. వివాహ ప్రయత్నాలు ఓ కొలిక్కొచ్చేటటువంటి పరిస్థితి, అలాంటి శుభ ప్రసంగములు ఈరోజు కొనసాగేటటువంటి పరిస్థితి కూడా మనం వృషభంలో గమనించవచ్చు. స్వయం వృత్తుల వారు నూతన కార్యాచరణ దిశగా వీరి ప్రయత్నాలు ఉండబోతున్నాయి. అందువల్ల వీరు సాధించేటటువంటి క్రమంలోనే ఉంటారు.
రాజకీయ నాయకులకు అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. స్త్రీ మూలకంగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కూడా రాజకీయ నాయకులకి వృషభంలో మనం సూచించవచ్చు. తగు జాగ్రత్త వహించండి. పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు ధనాదాయం బాగుంటుంది. ప్రధానంగా పై అధికారుల నుంచి ఆహ్లాదభరిత వాతావరణము ప్రోత్సాహకర కాలంగా కూడా ఉండబోతోంది. మిథునం వాళ్లకు యోగ్యకర కాలం అని చెప్పవచ్చు. ఆర్థికంగా పుష్టినిచ్చే వారంగా కూడా చెప్పవచ్చు. మిథునం ఈరోజు కొంచెం బలంగా అడుగులు వేస్తుంది. చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. టోటల్గా ఈరోజు రాసులలో మిథునం కొంచెం బలీయంగా తన ప్రభావాన్ని అన్ని రాసుల కంటే చూపించబోతోంది. ప్రమోషన్స్ కోరుకునేటటువంటి వాళ్లకు చాలా యోగ్యకర కాలం అని చెప్పవచ్చు. ప్రధానంగా మనస్సుకు సంబంధించి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. పెద్ద అవి సాయంకాలానికి మంచు కరిగినట్టు కరిగిపోతాయి. మీపై ఉండేటటువంటి చెడు ఆలోచనలను కూడా మీరు ప్రభావితం చేయగలిగినటువంటి పరిస్థితి సాయంకాలానికి మీరు కృతకృత్యత పొందుతారు. సినీ కళాకారులకు క్రీడాకారులకి కూడా ప్రోత్సాహకర కాలంగా ఉండబోతోంది. ఆహ్లాదభరిత వాతావరణంలో ఈరోజు ముగియబోతోంది. కర్కాటకం వాళ్లకు ప్రోత్సాహకర కాలంగా ఉండబోతుంది. దీర్ఘకాలిక ప్రయత్నాలు అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. ఏదైనా మీ స్నేహితులతో బంధువులతో కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి రోజుగా కర్కాటకం వారు గుర్తించాలి. గుప్తధన ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడబోతోంది. నూతన వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించవచ్చు. ప్రధానంగా ధనాదాయానికి సంబంధించి చెప్పుకోదగ్గ రోజుగా ఈ రోజుని మనం కర్కాటకంలో గుర్తించవచ్చు. నూతన వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించవచ్చు. ప్రధానంగా పరోపకారం మీకు అక్కరకొచ్చేటటువంటి దిశగా ఈరోజు మీరు గుర్తిస్తారు. భూత భయం అధికంగా ఉంటుంది. జాగ్రత్త వహించండి. సింహరం వార్లకు అత్యంత అనుకూలమైనటువంటి రోజుగా గుర్తించవచ్చు. ప్రధానంగా గౌరవంగా వీళ్ళు జీవించటానికి మొట్టమొదటి అడుగులు పడబోతున్నాయి. పూర్వం వేసినటువంటి అడుగులు కొంచెం వేరే విధంగా వేసి ఉండొచ్చు, కానీ ఇక్కడి నుంచి వేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా బలంగా ఉండబోతున్నాయి. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పుష్టిని పెంచుకోవడానికి వీళ్ళు బలమైనటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు. దానికి అంకురార్పణ ఈరోజు జరగబోతుంది. ప్రధానంగా పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు ప్రోత్సాహకర కాలంగా ఉండబోతుంది. ఆ దిశగా సింహరాశి అడుగులు పడబోతున్నాయి. కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్ట్స్ అంది ధనం చేతికి అందేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనిస్తాం. కన్యవార్లకు ఆహ్లాదభరిత వాతావరణం, విందు వినోదాది వ్యవహారాలలో పాల్పంచుకోవడము, ప్రధానంగా బంధు స్నేహితులతో ఇబ్బడి ముబ్బడిగా ఈరోజు గడిచిపోతుంది. బ్యాంకు రుణాలు పొందాలనుకునేటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులు మనం గమనించవచ్చు. ధనాదాయం బాగుంటుంది. సినీ కళాకారులకు క్రీడాకారులకి కూడా కొంచెం కష్టకాలంగా అనిపించవచ్చు, కానీ సాయం సంధ్యా సమయానికి మంచి ప్రయత్నాలు వీళ్ళు చేసేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రయాణాలు అనుకూలించేటటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటటువంటి దిశగా వీరి అడుగులు పడబోతున్నాయి. స్వయం వృత్తుల వారు రాణించేటటువంటి పరిస్థితి. ప్రధానంగా వీళ్లకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమై 10 మందికి అన్నం పెట్టే దిశగా కన్యారాశి ప్రయాణం ఉండబోతోంది. ధనాదాయం పెరిగేటటువంటి సూచనలు కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. ప్రధానంగా తులారాశి యొక్క స్థితిగతులు ఈరోజు మీదుమిక్కిలిగా వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టు తుచా తప్పకుండా చేయడంలో కృతకృత్యులవుతారు. సుఖభోగ వృద్ధి తులారాశి ప్రత్యేకతగా సూచించవచ్చు. పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు ప్రోత్సాహకర కాలం
ఉండబోతోంది. ముఖ్యంగా పై అధికారుల నుంచి చక్కనైనటువంటి సూచనలతో వీళ్ళ ప్రయాణం ముందుకు జరుగుతుంది. ఈరోజంతా కూడా ఏదో ఒక తెలియని ఆనంద డోలికలలో ఈ రాశి తులారాశి డోలాయమాన స్థితిలో ఉండిపోతుంది. ముఖ్యంగా వీళ్ళు చేసేటటువంటి పూర్వ ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటటువంటి దిశగా ఈరోజు వీరి యొక్క అడుగులు పడబోతున్నాయి. వ్యవసాయదారులకు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతోంది. ధనాదాయం చేతికి అందుతుంది. బ్యాంకు రుణాలు పొందాలనుకునేటువంటి వాళ్లకు కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం. విద్యార్థులకు చక్కనైనటువంటి విద్యా బోధన ఉండేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు మనం తులారాశిలో చూడబోతున్నాం. నరఘోష అధికంగా ఉండేటటువంటి రాశిగా తులారాశి గుర్తించబడబోతోంది. ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులు, ప్రధానంగా సకాలంలో భోజనము నిద్ర మీకు కరువు అవ్వవచ్చు, జాగ్రత్త వహించండి. అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త వహించండి. గుప్తదానాలు చేస్తారు, సత్ఫలితాలు పొందేటటువంటి దిశగా అడుగులు పడబోతున్నాయి. ఆర్థికంగా వృద్ధి పొందేటటువంటి దిశగా వృశ్చిక రాశి ప్రయాణం ఉండబోతోంది. ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసేటటువంటి ప్రతి ప్రయత్నము మీరు చక్కనైనటువంటి ప్రయత్నం చేసినట్టే అని మీకు అనిపించవచ్చు. సత్ఫలితాలను మీరు పొంది తీరుతారు. స్వయం వృత్తుల వారు రాణించేటటువంటి పరిస్థితి మనం గమనిస్తాం. ముఖ్యంగా ఈ రాశి ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్లకు అత్యంత అనుకూలమైనటువంటి కాలమని సూచించవచ్చు. కలహములు లేనటువంటి రోజుగా ఈ రోజును గుర్తించవచ్చు. వృశ్చికంలో ప్రధానంగా కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్ట్స్ చేతికందడము, ధనాదాయం బాగుండడము, కీర్తికాంక్ష పెరగడము అనేటటువంటి పరిస్థితి మనం ఈరోజు గమనించవచ్చు. ఆర్థికంగా పుష్టినిచ్చేటటువంటి రోజుగా కూడా వృశ్చికాన్ని మనం చూడవచ్చు. శత్రువులు పెరుగుతారు, జాగ్రత్త వహించండి. ధనుర్రాశి వారులకు యోగ్యకర కాలం అని చెప్పవచ్చు. ప్రధానంగా రాజకీయ నాయకులకు ఇబ్బడి ముబ్బడిగా అవకాశములు చేజిక్కించుకునేటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మాట పట్టింపులు ఉంటాయి, జాగ్రత్త వహించండి. ప్రధానంగా ఇంటా బయట కూడా ఆందోళనాపూరితమైనటువంటి వాతావరణం ఉండినప్పటికీ ధనస్సు రాశి వారు కృతకృత్యులవుతారు. వాటన్నింటినీ పరిహరింపచేసుకుని వృద్ధి పొందడంలో ప్రధానంగా వీళ్లకు నరములకు, కండరములకు, కళ్ళకు, కాళ్లకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త వహించండి. మీ సంతానం పట్ల కొంచెం ప్రేమాదరములతో మెలగండి. కొంచెం మానసికమైనటువంటి ఒత్తిడి ఉంటుంది, జాగ్రత్త వహించండి. ఆర్థికంగా వృద్ధి పొందే దిశగా మీ అడుగులు పడబోతున్నాయి. స్వయం వృత్తుల వారు రాణించేటటువంటి దిశగా ప్రయత్నాలు ఉండబోతున్నాయి. ఆర్థికంగా పుష్టి ఉండేటటువంటి రోజుగా కూడా ఈరోజు మనం గమనించవచ్చు. ప్రధానంగా ఈ రాశి వారికి నరఘోష అధికంగా ఉంటుంది, తగు జాగ్రత్త వహించండి. సినీ కళాకారులకు, క్రీడాకారులకి కూడా ప్రోత్సాహకర కాలంగా ఉండబోతోంది. మకరం వార్లకు యోగ్యకర కాలం అని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ రాశి విద్యార్థులకు అందివేశన చెయ్యన్నట్టుంటుంది. చక్కనైనటువంటి విద్యాబోధన లభిస్తుంది. సత్ఫలితాలు పొందడానికి అడుగులు వేయండి. ఉద్యోగస్తులకు సత్ఫలితాల గురించి ప్రయత్నం చేయండి. గొప్పదైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందడానికి అవకాశం ఉండేటటువంటి రోజులు ఈ రోజులు అని మీరు గుర్తించాలే. చర్మ వ్యాధి ఉంటుంది, జాగ్రత్త వహించండి. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మీరు పనిచేసే చోట మీరు చవి చూడవచ్చు. స్నేహాలు పెంపొందింపబడతాయి. నూతన స్నేహాలు ఆర్థిక పుష్టిని, కీర్తిని పెంచేవిగా ఉండబోతున్నాయి. మాట పట్టింపులు అధికంగా ఉంటాయి, జాగ్రత్త వహించండి. ప్రధానంగా వ్యవసాయదారులకు ప్రోత్సాహకరకాలంగా ఉండబోతోంది. దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్నివ్వబోతున్నాయి. కుంభరాశి వారులకు అత్యంత అనుకూల కాలం అని చెప్పవచ్చు. ప్రధానంగా కుంభంలో మాట పట్టింపులు ఉంటాయి.
వీళ్ళకు చేసేటటువంటి ప్రయత్నాలలో మానసికమైనటువంటి కష్టం ఉండినప్పటికీ సాయంకాలానికి సత్ఫలితాన్ని పొందేటటువంటి పరిస్థితి కుంభంలో మనం చవి చూస్తాం. ఆర్థికంగా పుష్టినిచ్చేటటువంటి రోజుగా కూడా ఈరోజు గమనిస్తాం. ప్రధానంగా కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. వ్యవసాయపరంగా కూడా 2 పంటలు వ్యవసాయ పంటలను కూలించేటటువంటి దిశగా ఈ రాశి ప్రయాణం ఉండబోతోంది. కాంట్రాక్టుదారులకు కొంచెం గడ్డు కాలంగా ఉండబోతోంది, జాగ్రత్త వహించండి. విద్యార్థులు శ్రమించి చదవడం వలన సత్ఫలితాన్ని పొందవచ్చు. కుటుంబపరంగా పెద్దల పట్ల ప్రేమాదరములతో వ్యవహారం చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రయాణాలలో కొంచెం అనుకూలత తక్కువ ఉండేటటువంటి పరిస్థితి, ప్రయాణాలు నిలుపుదల చేయడం ఉత్తమమైనటువంటి సూచనగా కుంభం వార్లకు సూచించవచ్చు. సమాజద్రోహ కార్యాలకు మీ ధనం వెచ్చించబడుతుంది, తగు జాగ్రత్తతో ప్రయాణం చేయండి. మీనం వార్లకు అనుకూలమైనటువంటి రోజునే మనం గుర్తెరగవచ్చు. ప్రధానంగా ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలమని సూచించవచ్చు. వ్యవసాయదారులకు ప్రోత్సాహకర కాలంగా ఉండబోతోంది. నరములకు సంబంధించినటువంటి ఇబ్బందులు మీనంలో మనం గమనిస్తాం. దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు ఓ కొలిక్కి రావచ్చు. శత్రువృద్ధి అధికంగా ఉంటుంది. దొంగల వలన విలువైనటువంటి వస్తువులు చేజార్చుకునే ప్రమాదం ఉంది, జాగ్రత్త వహించండి. మాట పట్టింపులు ఉంటాయి, జాగ్రత్త వహించండి. భూగృహ ప్రాప్తి మీనం వారి ప్రత్యేకతగా సూచించవచ్చు. సకాల భోజన నిద్రల గురించి ఎదురు చూడండి. రాజపూజ్యత అధికంగా ఉండేటటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇంటా బయట గౌరవ సంబంధమైనటువంటి విషయాలలో మీరు కృతకృత్యులవుతారు. మీ సలహా సంప్రదింపులతో ముందుకు సాగేటటువంటి వారికి సర్వవృద్ధులు ఉండేటటువంటి దిశగా వారి ప్రయాణం కూడా ఉండబోతోంది. పెర్మనెంట్ కావాలనుకునేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణమని సూచించవచ్చు. స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికందేటటువంటి పరిస్థితి. స్వల్పంగా శారీరక అనారోగ్య సూచనలున్నాయి, తగు జాగ్రత్త తీసుకోండి.